కుమారుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. హల్లెలూయా. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? దేవునికే మహిమ కలుగును గాక. నిన్నటి దినమున అందరూ మందిరానికి వెళ్ళారా? దేవుణ్ణి స్తుతించారా? సెలవులు కదా, అందరూ ఊర్లు వెళ్ళిపోయారా? ఏ ఊరు వెళ్ళినా సరే ఆదివారం మాత్రం మిస్ అవ్వకండి. అక్కడున్న మందిరానికైనా వెళ్ళండి. ఎందుకంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే ఈరోజు మనకి క్షేమము కలుగుతుంది. ఆమేన్. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఫలభరితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ లోకంలో ఎదురవుతున్న సాతాను యొక్క తంత్రం నుంచి, సాతాను యొక్క కుయుక్తుల నుంచి మనం తప్పించబడతాం. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరితో దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? ఎంత చక్కటి మాట! రోమా పత్రికలో పౌలు గారు చక్కటి సంఘానికి ఆయన ఎంత చక్కగా అన్నాడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా. ఎంత విశ్వాసం! పౌలు గారి మాటలు ఎంత మధురమైన మాటలు కదండి. దేవుడు మన పక్షంలో ఉండగా. చెప్పండి అందరూ, దేవుడు నా పక్షములో ఉండగా. ఏంటంట? మనకి విరోధి ఎవడు? విరోధులతో పెరుగుతున్న ఈ రోజుల్లో, వ్యతిరేకల ముందు నిలిచిన ఈ రోజుల్లో, శోధకుడు ముందు నిలవలేక అల్లాడుతున్న ఈ రోజుల్లో దేవుడు మనకి చేసిన వాగ్దానం కదండి. అసలు విరోధులు లేకపోతే మనం అనుకుంటాం కదా, పోరాటం విరోధులు మనకి జీవితంలో లేకపోతే ఏమవుతుంది అంటే మనకి ప్రార్థన తగ్గుద్ది, శోధన లేకపోతే ఏంటంటే భారం తగ్గుద్ది, విరోధి లేకపోతే కన్నీళ్ళు అస్సలు తగ్గిపోతాయి తెలుసా మనకి. అందుకనే పౌలు గారు ఆత్మీయతతో నలగొట్టబడుతూ, ఆయన శరీరం నలగొట్టుకుంటూ దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా బ్రతుకుతూ అంటున్నాడు, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు మన పక్షం. ఏది కావాలని నువ్వు దిగులు చెందుతున్నావో ఆయన అంటున్నాడు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఏంటి అని చెప్తే ఆయన అంటున్నాడు, తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి ఆయన వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? అమ్మ, నీకెందుకు ఇవ్వడు? ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నావు? నీ ప్రార్థనకి సమాధానం రాదని ఎందుకు అనుకుంటున్నావు? నీవు అడిగిన కార్యము దేవుడు చేయడని ఎందుకు అనుకుంటున్నావు? నీ పిల్లల విషయంలో చేయడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమెను చెప్పు. నీ బిడ్డల విషయంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. నీ ఆర్థిక విషయంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. నీ విషయంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు నన్ను బాగా ఉన్నది, బాగా కోటీశ్వరాలు అని ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఆ మాట వస్తుంది. ఆ మాట అన్నందుకు స్తోత్రం. కోట్లు లేకపోయినా, కోటీశ్వరంలో కాకపోయినా, ప్రభువైన యేసులో మేము నిలిచి ఉన్నాం కాబట్టి అంతటి బిరుదు, అంతటి గొప్ప ఘనత, అంతటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయనలో మనం ఖచ్చితంగా నమ్మకంగా బ్రతుకుతున్నాం కాబట్టి విరోధుల నోట్లో నుంచే మనం లేని వారిగా కాకుండా, దరిద్రులుగా కాకుండా, ఉన్నతులుగా విరోధుల ముందు మన తల పైకెత్తి ఈ రోజును చూపిస్తున్నాడు అంటే అది కేవలం దేవుని యొక్క కృప. నిన్ను కూడా దేవుడు ఎవరైనా మనుషులు అంటున్నాడా? చూడండి, నీకేముందంటున్నారా? నీకు అన్నీ ఉన్నాయి అంటున్నారా? ఏమన్నాను? మనుషుల నోర్లు ఎంత వాళ్ళకు వచ్చినట్టు మాట్లాడేస్తారు కదా. విలువలేని మాట కదా, ఎన్ని మాటలో మాట్లాడేస్తారు. కానీ మనల్ని మాట్లాడే మన దేవుడు ఒక్కటే మాట, అద్భుతమైన మాట, ఆశ్చర్యమైన మాట, గొప్ప మాట ఏంటంటే, నేను మీ పక్షంలో ఉన్నాను, మీ విరోధుల నోర్లను మూసివేస్తున్నాను, మీ విరోధులను నేను అణిచివేస్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు ఇవ్వడు నీకు? గర్భఫలం ఎందుకు ఇవ్వడు? ఉద్యోగం ఎందుకు ఇవ్వడు? వివాహం ఎందుకు చేయడు? నీ కన్నీళ్ళు ఎందుకు తొడవడు? నీ మరణ వ్యాధన రోగమును ఎందుకు బాగు చేయడు? ఇక్కడ దేవుడు ఆయన అన్నాడు, ఆయనతో సమస్తమును నీకెందుకు అనుగ్రహించును?
మన అల్ప విశ్వాసాల, మన ధైర్యమా? దేవుడి మీద చేయుడు దేవుడు అనుకుంటున్నావా? ఒకవేళ నా దేవుడు చేయుడు, ఇక అబ్బో చేయటం ఆయన వల్ల కాదు, ఇక నేను విసుగు అనుకుంటున్నావా? ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యం కోసం తలపెడుతున్నావో, ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నాడో చెప్పు. దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నా పరిస్థితుల పక్షంలో ఉన్నాడు, నా అనారోగ్య పక్షంలో ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్న అంశం ఏ వ్యతిరేకి నా ముందు నిలబడుతున్నాడు, ఏ శోధకుడు నా ముందు ఒక దినమున దేవుడు నీకు చేయటానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆమెను చెప్పు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు చేయడైనా, చేయగలిగిన సమర్థుడైనా, చేయగలిగిన కృప చూపెటైనా. నేను చేయను అనడానికి అవకాశం లేదు, చేసి చూపిస్తాను అని ఆయన చెప్తున్నాడు. అందుకనే సొంత కుమారుణ్ణి కల్వరి శిలువలో మనలాంటి వాళ్ళ కోసం బలి అర్పణగా ఇచ్చిన దేవుడు నీవు అడిగింది దేవుడు చేయడా తప్పకుండా చేస్తాడు. చెప్పు ఏంటంట? దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు, నా కార్యం ఆయన ఎందుకు చేయడు, ఖచ్చితంగా చేస్తాడు అన్న వాళ్ళందరూ విశ్వాసంతో కళ్ళు మూసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ వాక్యములు ఏకీభవిస్తున్న ఉదయకాలం ప్రతి ఒక్క ఇంటిని దర్శించండి. ప్రతి ఒక్క గుమ్మంలో నీ వెలుగును అయా, గుమ్మంలో ఉన్నటువంటి నాయన అయా, ఇదిగో తండ్రి వారి పక్షంలో ఉండి వ్యాజ్యమాడు. అనారోగ్యమా, బలహీనత, పుట్టినరోజా, వివాహ దినమా, దుఃఖ సమయమా, ఇంట్లో ఏదన్నా గాయములా, అనారోగ్యమా, దుఃఖం ఎదురైందా, యేసు నామములో వాటన్నిటిని అయ్యా తొలగించి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వారు జరగదు అనుకున్న కార్యం జరిగించి నీకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకుని నాయనా దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.